మాట్లాడేందుకు మాటలు లేవు, ప్రశ్నలకు సరైన బదులు లేదు. ఎందుకు అంటే సీఎం చంద్రబాబుకు టీడీపీ నేతలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలు అలాంటివి. మరి అడిగిన ప్రశ్నలకు సరైన బదులు ఇవ్వలేదు, కానీ తమకు తెలిసిన బద్నాం చేసే పని మాత్రం చక్కగా చేస్తున్నారు టీడీపీ నేతలు. వారికి వంత పడేలా ఎల్లో మీడియా కథనాలు వండివారుస్తోంది. వైఎస్ జగన్ చేసిన పొలిటికల్ ర్యాగింగ్ చంద్రబాబు అండ్ కోకు హ్యాంగింగ్ లా మారింది. వైఎస్ఆర్సీపీ అధినేత అడిగిన మాటలు పచ్చ నేతలకు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లుగా ఉన్నాయి. అందుకే మాజీ ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక, చావలేక, చేతకాక, సత్తువలేని విమర్శలకు దిగుతున్నారు. ఇంతకీ వైఎస్ జగన్ చేసిన రాజకీయ ర్యాగింగ్ ఏంటి? అవి చంద్రబాబు అండ్ కో మెడకు బిగిసినట్లుగా ఎందుకు మారాయి అనే దానిపై కేసీఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ ర్యాగింగ్ చేశారు. రాజకీయంగా తన బలమైన వాదనలతో రఫ్ఫాడించారు. ర్యాగింగ్ అన్నది కాలేజీల్లో నిషేధితం, కానీ రాజకీయాల్లో సమర్థంగా ప్రత్యర్థులను ఇరుకున పెట్టగలిగే ర్యాగింగ్కు ఎలాంటి నిషేధం ఉండదు. అలాగే రఫా అన్నది సినిమా డైలాగు. దాన్ని ఫ్లెక్సీలలో ఎవరైనా పెడితే వారిపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టగలరు. కానీ ఈటెల్లాంటి మాటలతో రాజకీయ ప్రత్యర్థులను బెత్తరపోయేలా రఫ్ఫాడిస్తే అది గొప్ప విషయమే అవుతుంది. కొద్ది రోజుల క్రితం వైఎస్ జగన్ మీడియా సమావేశం పెట్టి అనేక అంశాలపై ఆధార సహితంగా తన అభిప్రాయాలు, విశ్లేషణలు వెల్లడించారు. వాటికి తెలుగుదేశం పార్టీ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆ ర్యాగింగ్ను ఎదుర్కోలేక సమాధానం చెప్పలేని దైన్య స్థితిలో పడ్డారు. అందుకే ఏవేవో అర్థం లేని వ్యాఖ్యలు చేశారు. మరికొందరైతే పిచ్చి విమర్శలు చేసి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జగన్ చేసిన వాదనతో బెత్తరపోయిన ఎల్లో మీడియా ఆ ప్రభావాన్ని ఎలా తగ్గించాలా అన్న దానిపై దృష్టి పెట్టి వక్రీకరించే యత్నం చేసింది. జగన్ 2 గంటల 47 నిమిషాలు మాట్లాడారంటూ అదేదో తప్పన్నట్లుగా ఎల్లో మీడియా చిత్రీకరించింది. కానీ అంతసేపు జగన్ అత్యంత ఆసక్తికరంగా, వినేవారికి బోరు కొట్టించకుండా మాట్లాడగలిగారన్న వాస్తవాన్ని దాచేసే యత్నం చేసింది. జగన్ నెలలో 1-2 సార్లు మాత్రమే మీడియా ద్వారా తన భావాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు అయితే సీఎం హోదాలో ప్రతిరోజు లక్షలు ఖర్చు చేసి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళి రోజు గంట నుంచి గంటన్నర సేపు చెప్పినవే చెబుతూ పలు అసత్యాలు, ప్రగల్భాలు పోతూ ప్రసంగాలు చేస్తుంటే జనానికి విసుగు వస్తుందేమో కానీ ఈ ఎల్లో మీడియాకు మాత్రం వీణుల విందుగానే ఉంటున్నట్లుగా ఉంది. అది అలా ఉంది వారి జర్నలిజం. ఇక జగన్ ఏ రకంగా ర్యాగింగ్ చేశారో చూద్దాం. రైతుల సమస్యల గురించి తొలుత మాట్లాడారు. ఒక పక్క అరటి, మిర్చి తదితర ఉద్యాన పంటలకు మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్న విషయాన్ని, పంటల బీమా వంటి సదుపాయాలను అమలు చేయని అంశాన్ని ప్రస్తావించారు. రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలేమిటి, వాటిని ఎలా అమలు చేయకుండా మోసం చేసింది జగన్ వివరించారు. దానిపై చంద్రబాబు సమాధానం ఇవ్వలేకపోయారు. సూపర్ 6, సూపర్ 7 ఎక్కడ అమలు చేశారని అడుగుతూ అది సూపర్ మోసమని, చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలని జగన్ వ్యాఖ్యానించారు. అంతేకాక అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్న కొన్ని హామీల్లో డొల్లతనాన్ని, ఆయా స్కీముల్లో ఎగవేతల ద్వారా ప్రజలకు ఎంతెంత చొప్పున కూటమి సర్కార్ బాకీ పడింది ఆయన లెక్కలు విడమర్చి చెప్పారు. దీనికి నేరుగా టీడీపీ నుంచి జవాబు వచ్చినట్లు కనిపించదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ఉన్న అవకాశం. చంద్రబాబు ఏది పడితే అది సత్యాసత్యాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థులపై బురద వేసే రీతిలో మాట్లాడుతుంటారు. జగన్ అలా కాకుండా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో బ్యాటింగ్ చేస్తుంటే అది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ర్యాగింగ్ లేదా రఫా అన్నట్లుగా ఉండాలి. తిరుమల లడ్డూ ప్రసాదం, పరకామణి కేసుల గురించి జగన్ చెప్పిన విషయాలు వింటే చంద్రబాబును, ఇతర కూటమి నేతలను జగన్ ఎలా రఫ్ఫాడించింది అర్థమవుతుంది. లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందలాన్ని ప్రశ్నించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు గతంలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చేసిన ఆరోపణలపై ప్రశ్నించారు. ఇప్పుడు ఆ ఊసే ఎందుకు తీసుకురావడం లేదని అడిగారు. భక్తుల సెంటిమెంట్తో చంద్రబాబు, పవన్లు ఆడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాక టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిందని చెబుతున్న బోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చిందే చంద్రబాబు సర్కార్ టైంలో అన్న సంచలన వాస్తవాన్ని జగన్ వెల్లడించడంతో కూటమి పెద్దలు, ఎల్లో మీడియా కిక్కురుమనలేకపోయాయి. పరకామణి కేసు గురించి మాట్లాడుతూ తమ ప్రభుత్వ టైంలోనే నిందితుడిని పట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ టైంలో కూడా ఈ నిందితుడు దొంగతనాలు చేసి ఉండవచ్చు కదా, అదే కదా సీఎం పరోక్షంగా అంగీకరిస్తున్నది. అలాంటప్పుడు అప్పుడెందుకు పట్టుకోలేకపోయారు? అంతేకాదు, తిరుమల, ఇతర ఆలయాల్లో అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. వారు పట్టుబడితే కేసులు పెట్టి చర్య తీసుకుంటారు. ఏదో రకంగా మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డికి పొలమాలని విశ్వయత్నం చేసి చంద్రబాబు విఫలమయ్యారు. అందుకే కరుణాకర్ రెడ్డి చేసిన సవాల్ను కూడా
ఆయన స్వీకరించలేకపోయారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య ఈ కేసుకు సంబంధించి ఒక పై జడ్జి ఒకరు సిఫారసు చేశారని చెప్పిన వీడియోను జగన్ ప్రదర్శించారు. ఆ జడ్జి టీడీపీకి దగ్గరగా ఉండేవారని కూడా అంటున్నారు. ఇప్పుడు ఆయన కూడా విచారించవలసి ఉంటుంది కదా. అలాగే పరకామణి కేసులో ఆరోపణలు చేసిన లోకేష్తో సహా పలువురు మంత్రులను కూడా పిలిచి సిట్ మాట్లాడి ఉండాలి కదా. ఇవేవి ఎందుకు చేయలేదు? ఇక్కడే చంద్రబాబు సర్కార్ దొరికిపోతోంది. వేల కోట్ల మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసును మాఫీ చేయించుకున్న ఈనాడు మీడియాకు పరకామణిలో 70,000 రూపాయల చోరీ కేసు చాలా పెద్దదిగా కనిపిస్తున్నట్లుగా ఉంది. దీన్ని జగన్ చిన్న కేసు అన్నారని హెడ్డింగ్ పెట్టి రాయడం, పిమ్మట చంద్రబాబు మాట్లాడడం, సంబంధం లేని వివేక హత్య కేసుకు ముడిపెట్టడం ఇదొక వింతగా ఉంది. పరకామణి కేసు నిందితుడు తను చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా తన ఆస్తులను రాసిస్తే 100 కోట్ల స్కాములను ఎదుర్కొంటున్న చంద్రబాబు విచారణను ఫేస్ చేయకుండా భయపడి ఆ కేసులను తానే ఎలా మాఫీ చేయించుకుంటున్నారు? వీరిద్దరిలో ఎవరు ధర్మంగా ఉన్నట్లని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి జవాబు దొరుకుతుందా? ఈ విషయాలతో పాటు ఏపీలో సాగుతున్న రెడ్ బుక్ అరాచకాలపై కూడా జగన్ గట్టిగా ప్రశ్నించి సిట్ల పేరుతో సాగుతున్న దర్యాప్తు తంతులను ఎండగట్టారు. ఈ విషయాల్లో ఒక్కదానికి కూడా చంద్రబాబు లేదా ఇతర కూటమి నేతలు సరైన జవాబు ఇవ్వలేకపోయారు. అందుకే జగన్ వారిని రాజకీయంగా ర్యాగింగ్ చేశారని, రఫ్ ఆడించారన్న అభిప్రాయం కలుగుతుంది.